తిరుపతి విష్ణు నివాసం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. రేపు ఉదయం 5 గంటలకు వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. అందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే తిరుమలలో ఒకే కేంద్రంలో 4 కౌంటర్లు పెట్టారు. దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తిన పరిస్థితులు. తిరుపతి బైరాగిపేటలోని రామానాయుడు స్కూల్లో ఏర్పాటు చేసిన టికెట్ల జారీ కేంద్రంలోనూ తొక్కిసలాట జరిగింది. అక్కడ కూడా పలువురికి గాయాలయ్యాయి. ఇక తిరుపతిలో జరిగిన ఘటనకు సంబంధించి స్పందించడానికి మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు మాజీ జేఈఓ రాజుగారు నమస్తే. నమస్కారం అమ్మా. ఇలాంటి ఒక దురదృష్టకరమైన ఘటన జరగడం నిజంగా అందరినీ కూడా కలిచివేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మీరు టీటీడీలో దీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది మీకు. ఇలాంటి ఘటనలు జరగడానికి కారణాలు ఏవై ఉండొచ్చు అంటారండి? ఓం నమో వెంకటేశాయ. మొదటిది అత్యంత ప్రేమతో భక్తి భావంతో ఇట్లా విశేష పర్వదినం రోజు దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకు ఇటువంటి సంఘటన జరగడము, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. వీటిల్లో వేరే రకంగా మాట్లాడే సమయం కాదు కాబట్టి ఇటువంటి దాంట్లో సమస్య ప్రాథమికంగా ఫలానా కండిషనల్ గా టోకన్ ఉంటేనే కొండపైకి రావాలి, కొండపైకి వచ్చే వాళ్ళు దర్శనం చేసుకోవాలంటే మాత్రం టోకన్ ఉండాలి, కొండపైకి అయితే ఉదయం రావచ్చు అని దర్శనానికి టోకన్ ప్రాథమికమైన క్రైటీరియాగా పెట్టడంతో ప్రాబ్లం అంతా తిరుమల నుంచి టికెట్లు ఈ కౌంటర్లలోకి షిఫ్ట్ అవుతుంది. అలా షిఫ్ట్ అయింది కాబట్టి అటువంటి ప్లేసుల్లో తిరుమలలో మేనేజ్ చేసినట్లు క్రౌడ్ ని మనం మేనేజ్ చేయలేము. రెండవది ఏమిటంటే గడిచిన కొన్ని సంవత్సరాలుగా వైకుంఠ ద్వార ప్రవేశాన్ని 2 రోజుల నుంచి 10 రోజులకు పెంచారు. కాబట్టి మొదటి రోజు ఒత్తిడి తగ్గుతుంది అన్నది ఒక అపోహ. వైకుంఠ ద్వార ప్రవేశం వేరు. రేపు మీరు 30 రోజులకు పెంచినా కూడా వైకుంఠ ఏకాదశి రోజు ద్వార ప్రవేశం చేసుకోవాలనుకున్న వాళ్ళ సంఖ్య గాని, వాళ్ళ యొక్క భక్తిలో ఉండే తీవ్రత గాని, వారి యొక్క ఆదుర్త గాని దాంట్లో ఏ మాత్రం కూడా తగ్గే అవకాశమే లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఇటువంటి స్కీమ్స్ తీసుకున్నప్పుడు ఈ స్కీమ్స్ కి సంబంధం లేకుండా నేరుగా తిరుమలకు వచ్చిన అతను కూడా అతని శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా క్యూలో ప్లస్ కంపార్ట్మెంట్ లో ఇంతకుముందు 24 గంటలు 30 గంటలు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. కానీ అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించగలం కాబట్టి వాళ్ళకి కలిగే ఇబ్బందికి ఇతర ప్రమాదాలు ఏమీ రావు. అందువల్ల కొంచెం కంప్లీట్ గా టోకన్ తోనే రావాలి అని అనడంతో టోకెన్ కి మొత్తం ప్రాబ్లం షిఫ్ట్ అయింది కాబట్టి ఇటువంటిది జరుగుతుంది. రెండవది ఏకాదశి రోజే దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళ సంఖ్యలో మనం 10 రోజులు ఇచ్చాము కాబట్టి దాంట్లో ఏమీ తగ్గుదల ఉండదు అన్న విషయాన్ని కూడా అందరూ గుర్తించాలి. ఇప్పుడైనా సరే తప్పకుండా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటేనే భక్తుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇప్పుడైనా భక్తులని తిరుమలకు పంపించి అక్కడ క్యూ లైన్లు కంపార్ట్మెంట్ లో చేరవచ్చు అనేటటువంటి ఒక అడ్హాక్ మెజర్ ని ఇప్పుడు తీసుకుంటే ఇక్కడ ప్రెషర్ ని తగ్గించడము, మన మొత్తం కంట్రోల్ ఉంటుంది సిస్టమ్. అక్కడ 7 కిలోమీటర్ల క్యూ లైన్ ఉన్నా కూడా ఆ 7 కిలోమీటర్ల క్యూ లైన్ ని మనము కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళకి అసౌకర్యం కలగకుండా వాళ్ళని చాలా పద్ధతిగా నడిపించడానికి అక్కడ మనకు అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి ఏర్పాట్లన్నీ తిరుమలలో సాధ్యం కాబట్టి ఇప్పటికైనా సడన్ గా మార్చుకొని తిరుమలకు నేరుగా ఇట్లా రావచ్చు. వాళ్ళకి క్యూ లైన్ లో వేచి ఉండవలసి ఉంటుంది. దానికి ప్రిపేర్ అయిన వాళ్ళు తిరుమలకు వచ్చి క్యూ లైన్ లో జాయిన్ కావచ్చు అని అంటే ఇక్కడ కొంచెం ఒత్తిడి తగ్గి ఎమోషన్స్ లో కొంచెం తేడా వచ్చే అవకాశం ఉందమ్మా.
శ్రీనివాసరాజు గారు, ఇలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారండి? అదేనమ్మా, మీరు ఎన్ని స్కీమ్స్ పెట్టినా, ఎటువంటి పద్ధతిలో దర్శనానికి కొత్త కొత్త పద్ధతులు తీసుకొని వచ్చినా, అన్ని పద్ధతులకు అతీతంగా నేరుగా భక్తుడు తిరుమలకు చేరుకొని అతను దర్శనం చేసుకునే అవకాశము ఎప్పటికైనా ఉండాల్సిందే. ప్లాన్డ్ దర్శనం అతనికి తక్కువ టైం పట్టవచ్చు, ప్లాన్ చేసుకోకుండా నేరుగా వచ్చి చేరే అతనికి ఎక్కువ టైం పట్టవచ్చు. అంతేగాని అలా అవకాశమే లేకుండా ఎవరైనా ప్లాన్డ్ గానే టోకెన్ తీసుకుని దర్శనానికి రావాలి, టికెట్ బుక్ చేసుకున్న దర్శనానికి రావాలి అని 100% దాంట్లోకి తీసుకెళ్లడం వల్ల గతంలో కూడా ఒకసారి ఇదే విధంగా కొన్ని సంవత్సరాల పాటు ఆ విధంగా మనము ఎవరైనా టోకెన్తోనే రావాలి అని కరోనా తర్వాత కూడా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇటువంటి టోకన్ల కోసమే గోవిందరాజ స్వామి సత్రాల దగ్గర అనుకుంటాను అప్పుడు కూడా ఒక మైల్డ్ లెవెల్లో ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి పూర్తిగా ఒక పద్ధతికి లోబడే బ్రేక్ దర్శనము, లేకపోతే 300 రూపాయల టికెట్, 10,000 రూపాయల టికెట్, లేకపోతే ఈ విధంగా SSD సర్వదర్శనం టోకన్స్ తీసుకొనే పైకి రావాలి, అట్లా లేని వాళ్ళు దర్శనం చేసుకోలేరు అన్న నియంత్రణ ఇటువంటి పరిణామాలకు దారితీస్తుంది. ఏమి లేకున్నా కొండకొచ్చి ఎక్కువ టైం వెయిట్ చేసి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అనేది మనం ప్రజలకు తెలియజేసి ఆ వెసులుబాటు కల్పిస్తే మనకు మన ప్రెషర్ కుక్కర్ లో పైన ఉన్నటువంటి వెయిట్ మాదిరిగా సేఫ్టీ వాల్వ్ అది అన్నిటికీ మనము తప్పకుండా ప్లాంట్ దర్శనాన్ని ప్రమోట్ చేయాలి. కానీ ప్లాంట్ దర్శనం లేకుండా ఉండే వాళ్ళు రాకుండా ఉండే పరిస్థితి మనం కల్పించకూడదు. వాళ్ళు రావడానికి కూడా ఆ ఛానల్ ఉండాలి. అది కొంచెం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం అందరూ. అంటే మీ హయాంలో ఉత్తర ద్వార దర్శనం సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు రాజు గారు? అదేనమ్మా, ఇప్పుడు ఇదే రోజు నేను 8 సంవత్సరాలు 8 ఏకాదశులు నిర్వహించాను. కాబట్టి ఒక ఏకాదశి తర్వాత ఇంకో ఏకాదశి లర్న్ చేసుకుని ఒక 3 times తర్వాత ఇదే ఏకాదశికి ఇదే టైంలోనే సుమారు 12 గంటల టైంలో మిడ్ నైట్ లో ఆల్రెడీ క్యూ లైన్ లోకి వచ్చి వెయిట్ చేస్తున్న వాళ్ళకి భోజనాలంతా సర్వ్ చేసి వాళ్ళకి ఇంకా 28 గంటలు మీరు కంపార్ట్మెంట్ లో కూర్చోవలసి ఉంటుంది అని చెప్పి వాటిని 12 గంటలకు కంపార్ట్మెంట్ లోకి వదిలేవాళ్ళం. వాళ్ళు ఇప్పటి నుంచి రేపు అయిపోయి ఎల్లుండి మార్నింగ్ 2-2:30 టైంలో కంపార్ట్మెంట్ నుంచి వాళ్ళు దైవ దర్శనానికి బయలుదేరతారు. 28 గంటలు కంపార్ట్మెంట్ లో ఉంటారు కాబట్టి ఆ ఉండేటటువంటి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించబడతాయి. కాబట్టి వాళ్ళకి అసౌకర్యం ఉండవచ్చే కానీ ప్రమాదాలు జరగడం కానీ వారికి స్నానపానాదులకు అన్నపానాదులకు కానీ స్నానానికి కానీ ఎటువంటి ఇబ్బంది, కాలకృత్యాలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు వెయిట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు క్యూ లైన్లలో ఉంటారు. ఆ క్యూ లైన్లను కూడా ఎన్నో సౌకర్యాలు పెంచుకుంటూ పోయాం కాబట్టి ఒక సంవత్సరంలో మాకు వాళ్ళు 4 కిలోమీటర్ల క్యూ లైన్ కూడా ఏర్పడింది. అప్పుడు తీవ్రమైన చలికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే భక్తులు గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాలను తక్షణం అమలుపరిచి తిరుమల తిరుపతిలో ఉన్న అన్ని షాపులను రాత్రిపూట తెరిచి అన్ని బెడ్షీట్స్ తీసుకొని వచ్చి సుమారుగా 30-40 వేల బెడ్షీట్స్ మేము చలిలో పంచడం జరిగింది. అంటే ఇవన్నీ అడాగ్గా మనము చేయడానికి అన్ని రకాల అవకాశాలు తిరుమలలో ఉన్న సమస్యను పరిష్కరించడానికి ఉంటుంది. వేరే చోట సమస్య ఏర్పడడానికి మన అవకాశం కల్పించకుండా ఉంటే బాగుంటుంది. రైట్. ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి.